నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదు. నమస్తే అన్న. నమస్తే. అన్న, ఆర్జీవి వైకాపా హయాంలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని నేనంతే, నేను తగ్గేదేలే అన్నట్టు. ఇప్పుడు వేట మొదలైంది, ఆర్జీవీపై కేసు పడింది. మరి ఏంది ఆయన పరిస్థితి? ఆర్జీవీ అని కాదండి, మొన్న కేబినెట్ సమావేశం జరిగింది, కూటమి యొక్క కేబినెట్ సమావేశం. ఓకే. జరిగినప్పుడు ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పింది ఏంటంటే, ఈ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మేము బాధ్యులమే అందరం. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, నాట్ ఓన్లీ లోకేష్ బాబు, చంద్రబాబు లాంటి వ్యక్తి కూడా ఆయన ఎప్పుడు గంభీరంగా ఏది ఎంత ఆనందం వచ్చినా చిన్న స్మైల్ ఇస్తారు, ఎంత కోపం వచ్చినా నేను చెప్తున్నాను అంతవరకే. అంతకు మించి ఆయన ఎప్పుడు అంటే దాన్ని ఏమంటారు, స్థిత ప్రజ్ఞత అంటారు, ఒక కంట్రోల్ గా ఉంటాడు ఆయన. ఓవర్ యాక్టింగ్ ఉండదు, ఓవర్ గా ఈ స్పీచ్లు ఉండవు, ఓవర్ గా బర్స్ట్ అయిపోవడం కూడా ఉండదు. అటువంటి వ్యక్తి మీడియా వేదికగా బోరును వెలిపించాడు. అది చాలా మంది మేధావులు కూడా నచ్చలే. అంటే ఎప్పుడు గంభీరంగా ఉండే వ్యక్తి ఇదేంటి ఇలాగా చిన్నపిల్లలా ఏడుస్తున్నాడు. దాని ఎందుకు ఏడాది వచ్చింది అంటే కుటుంబ విషయాల్లో కూడా పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి అసలు నిజంగా అండి, గత ఎన్నికలకు ముందు అత్యంత ట్రోల్స్ కి గురైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి ఇండియా మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారే. నాకు తెలిసి ఎట్లా చెప్తారు, అన్ని రకాలుగా. అంటే ఒక మనిషికి ఎంత ఇమేజ్ ఉంటుందో అంత స్థాయిలో విమర్శ కూడా అనిపిస్తుంది. సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వీడి నాయకుడా, వీడి 3 పిల్లలు, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 2 చోట్ల ఓడిపోయాడు, ఇంకా ఒకటి కాదు అన్ని రకాలుగా చేశారు. దాని తర్వాత అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా. ఎట్లా చెప్తున్నారంటే దానికి మళ్ళీ ప్రామాణికము నేను సర్వేలు గట్రా చేయలేదు, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నా. ఆ తర్వాత ఎక్కువ ట్రోల్స్ ఎదుర్కొంది లోకేష్ గారే. పప్పు, వీడు అసలు మాట్లాడమే రాదు, వీడు నాయకుడా, చంద్రబాబు లాంటి వ్యక్తి కడుపును పుట్టాడు కాబట్టి ఏదో లేకపోతే కార్పొరేట్ గా కూడా పనికిరాడు, ఇంకా రకరకాలుగా ఎంత చేసిన వ్యక్తి. ఆఖరికి ఆయన లోకేష్ తల్లిని కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. అవును అవును, చంద్రబాబు గారు అందుకే కదా ఏడ్చింది. ఆ స్థాయిలో మాటలు తప్పు కదా, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇక్కడ సురేఖ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవును, అది ఎంత దుమారం రేపిందో తెలుసు. అవును, ఇప్పుడు ఆవిడ కూడా హైలీ మెచ్యూర్డ్ పర్సన్, ఇప్పటి నుంచో మంత్రిగా రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి కూడా ఉన్న మనిషి కదా. ఆవిడ కూడా కొంచెం మీరు ఎన్ని వేషాలు వేసారో మాకు తెలుసు, ఇండస్ట్రీని కూడా ఎలా ఆడుకున్నారో మాకు తెలుసు అని పేర్లు ఎత్తకుండా మాట్లాడేసి ఉంటే ఏ ప్రాబ్లం లేదు. మరి పర్సనల్ గా నేమ్స్ మెన్షన్ చేసి మీరు పలానా దీనికి దాన్ని పంపించమని అడిగారు, ఇట్లా మరీ డెప్త్కి వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి మాట్లాడడం అనేది తప్పు. అంటే నన్ను ఎవరు ఏం చేయలేరన్న అహంకారం అంటారా? ఇప్పుడు అలాగే ఉందిగా, ఎవరు ప్రభుత్వం ఉంటే మాకేం కాదులే. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎట్లా మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ రాబోయే 30 ఏళ్ళ వరకు ఈయనే సీఎం, మాకు ఇంక తిరుగులేదు, మనల్ని ఎవరు రాపేది అన్నట్టుగా బీభత్సంగమైన కామెంట్స్ చేశారు. అంతెందుకండి, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని విజయమ్మను కూడా అవమానించారు, చూసారా? అవునవును. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఆయన మనిషి, షర్మిలాని కూడా వదిలిపెట్టలేదు, పుట్టుక మీద కూడా అన్నారే. పోనీ ఎంత అయిందా? ఎంత అయినాక కనీసం అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి టీంలో మాజీ మంత్రులు కానీ ఒక్కరైనా ఖండించారండి? చూడండి, కారణం తిరిగి ఊరికి అక్రమ కేసులు పెడుతున్నారు కూటమి వాళ్ళని ఆవిడని వెనకేసుకొచ్చారే గాని అంత అంటే రాజకీయమే ముఖ్యమా తల్లి చెల్లి కన్నా కూడా? చూడండి అసలు. ఓకే, అలాంటి వాళ్ళని మనకి ఎవడేం కాదులే, మా అయితే అరెస్ట్ అవ్వదు, బయటకు వస్తాం అనే ధీమాగా ఉన్న వాళ్ళకి ఏదో సొల్యూషన్ చూడాలిగా. అవును. సో మొన్న కూటమి కలిసినప్పుడు, మంత్రుల కేబినెట్ సమావేశం అయినప్పుడు దీనికి మేధావులతోని లేదా ఆ సోషల్ మీడియా ఫోరం వాళ్ళతో మాట్లాడి దీనికి ఏంటి సొల్యూషన్, దీన్ని సుమోటోగా స్వీకరించొచ్చా, దీన్ని కేసు వేస్తే ఏమైనా ఉంటుందా, వీగిపోతుందా, కోర్టులకు వెళ్తే పనికొస్తుందా రాదా, అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. వేట స్టార్ట్ చేశారు. వేట స్టార్ట్ అయిందో లేదో బోరుగడ్డ అనిల్ గారు అరెస్ట్ అయ్యారు. బోరుగడ్డ అనిల్ గారు అరెస్ట్ అయిన తరువాత ఒక్కరు కూడా సానుభూతి కానీ వెళ్ళి కలవడం కానీ చేయలేదు. బహుశా అది జ్ఞానోదయం అయినట్టుంది. శ్రీరెడ్డి గారు ఎక్స్లోకి వచ్చి గతంలో ఏదో అనేశాను, సారీ లోకేష్ గారు, సారీ పవన్ కళ్యాణ్ గారు, సారీ హోంమంత్రి అని చిన్న పాజిచ్చి అనిత గారు అని అన్నారు. మరి ఆవిడ ఉద్దేశం నాకు తెలియదు. సో ఆల్రెడీ మనకి సీన్ స్టార్ట్ అయిపోయింది. మనల్ని ఎవరు ఆదుకునేవాడు లేడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు ఆదుకోలేదు, ఇప్పుడు లేనప్పుడు ఇంకెవరు ఆదుకుంటారు? అందుకు ఆవిడ వచ్చి సారీ చెప్పింది. ఇప్పుడు ఆవిడ కూడా పరారీలో ఉందంట. ఇక ఈసలు వ్యూహం
యాత్ర 2 లాంటి వాడు కొన్ని సపోర్ట్ అలాంటి కొన్ని సినిమాలు రామ్ గోపాల్ వర్మ గారు తీశారు. మరి తీశారో తీయబడ్డాయో తెలియదు. ఓకే. చాలా నాకు ఎవరు డబ్బులు ఇచ్చినా తీస్తాను, నేను వాళ్ళ మీదే చేస్తాను అని రకాలుగా మాట్లాడే మనిషి ఇప్పుడు ఆయన మీద కూడా కేసు నమోదయ్యింది. కేసు నమోదయ్యింది కాబట్టి గతంలో చాలా ఫ్రీగా ఫ్రాంక్ గా మాట్లాడేసేవాడు ఆయన. అసలు యాక్చువల్గా టికెట్ల రేట్లు తగ్గించిన తర్వాత అప్పటి గత ప్రభుత్వంలో సినిమాటోగ్రాఫ్ మంత్రిగా ఉన్న పేర్ని నాని గారిని కలవడానికి వెళ్ళాడు ఈయన. ఓకే. వెళ్ళిన తర్వాత ఏం డీల్ కుదిరిందో తెలియదు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అప్పటి నుంచి ఒక్కసారిగా వైసీపీ ఫేవర్ గా అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. చేయడమే కాకుండా ఆయన కూడా వెటకారంగా వ్యంగ్యంగా కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరిగింది. అవును. సో దాన్ని పెడితే వెంటనే మనం సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకోవడం కూడా జరిగాయి. సో ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది కాబట్టి ఆయన పరారీలో ఉన్నాడా లేదా ఆయన నిజంగా అరెస్ట్ చేస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది పరారీలు ఉన్నారట. అంతెందుకు సకల శాఖ మంత్రిగా చెప్పుకోదగ్గ సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి కూడా పరారీలో ఉన్నారని టాక్. మరి వీళ్ళందరూ అంత ధైర్యంగా అన్న జగనన్న అనుకునే వ్యక్తులు, మా అన్న కాపాడుతారు అనుకునే వీళ్ళు మరి ఇప్పుడు ఎందుకు పరారీలో ఉండాల్సి వస్తుంది? ఇంకెక్కడ కాపాడుతాడు? ఏం కాపాడుతాడు అంటే ముందు ఆయన కాపాడు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తే ఆయనకే రక్షణ లేదు. ఎస్, అంటే అది ఉంది. ఆయన బయటికి రావాలంటే ఎక్కడ ఒక శవం లేగిస్తే కానీ బయటికి రావాలనే టాక్ కూడా ఉంది. ఓకే. సో ఇప్పుడు వీళ్ళందరికీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. నిజంగా దీనికి వాళ్ళు ఏమంటున్నారు? కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. కానీ మరీ విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తే చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుందంటే నన్ను కూడా ఏమనరు. ఇప్పుడు ఫైనల్ గా రామ్ గోపాల్ వర్మ విషయంలో ఏం జరగబోతుంది? ఒకటే మాటలో ఒకవే ఆల్రెడీ కేసు నమోదయ్యింది. దానికి సంబంధించిన ప్రాపర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేస్తారు, ప్రూఫ్స్ చూపిస్తారు. ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే అరెస్ట్ చేయొచ్చు. కానీ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రసంగాలకి